వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఈరోజు రథసప్తమి వేడుకలు మీద ప్రభుత్వం వైఫల్యం మీద మాట్లాడడానికి మేమందరం రావడం జరిగింది. అందుకు వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మీ అందరికీ తెలుసు, రథసప్తమి వేడుకలు మన శ్రీకాకుళం జిల్లాకి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాకి ఒక హిస్టారికల్ టెంపుల్. దానికి సంబంధించి వేడుకలు ఏదైతే రథసప్తమి రోజు వేడుకలు చేస్తామో అది కొన్ని సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా, చాలా సంప్రదాయబద్ధంగా, చాలా ఆధ్యాత్మికంగా జరుపుకున్న సందర్భం మీ అందరికీ తెలుసు. కానీ గత 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తుంటే కేవలం అందుకు ఆర్పాటాలు తప్పించి రియాలిటీగా రథసప్తమి భక్తితో ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు అని చెప్పేసి నిన్న జరిగిన రథసప్తమి ఫెయిల్యూరే దానికి ఉదాహరణ చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం. ముందుగా 19వ తారీఖు నుంచి గవర్నమెంట్ వారు 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా వివిధ రూపంగా ఈ వారం రోజులు కూడా ఉత్సవాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈ 19 నుంచి 24వ తారీఖు వరకు 25వ తారీఖు వరకు కూడా చాలామంది అధికారులు కానీ చాలామంది ఉద్యోగస్తులు అందరూ కూడా రాత్రి పగలనకుండా కష్టపడినందుకు వాళ్ళందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే నేను ఇప్పుడు చూపిస్తుంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి కలెక్టర్ గారు ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చిన స్కెడ్యూల్. విచిత్రం ఏంటంటే 19వ తారీఖు సో అండ్ సో ప్రోగ్రామ్స్, దానికి కన్సర్న్ ఆఫీసర్ డిఎస్డిఓ డిఎంసిఎస్ కార్పొరేషన్. 20వ తారీఖు డిఎస్డిఓ శ్రీకాకుళం. 21వ తారీఖు డిఎంసిఎస్ కార్పొరేషన్. 22వ తారీఖు ఆర్డీఓ టెక్కలి. ఇలాగా 24వ తారీఖు వరకు కూడా 24వ తారీఖు ఆర్డీఓ టెక్కలి తమన్ ప్రోగ్రామ్. అలాగే 23వ తారీఖు ఆర్డీఓ టెక్కలి. ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆఫీసర్ని, కన్సర్న్ ఆఫీసర్ని బాధ్యత పెట్టారు. 19వ తారీఖు నుంచి 24వ తారీఖు. మరి 25వ తారీఖు రథసప్తమి నాడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు? ఈ కన్సర్న్ ఆఫీసర్ అని కూడా ఎవరు ఎందుకు లేదు? ఒక ఆఫీసరా దానికి బాధ్యత వహిస్తారా, లేదా ఒక ప్రజాప్రతినిధి బాధ్యత వహిస్తారా? అసలు ఎవరు బాధ్యత వహిస్తారు? అంత వేగ్గా 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క కన్సర్న్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ పెట్టి ప్రభుత్వం 25వ తారీఖు ఎవరికి రెస్పాన్సిబిలిటీ? అందుకే ఈరోజు మేము 25వ తారీఖుని ఏ ఒక్కరిని కూడా బాధ్యత చేయకుండా ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడగదలుచుకున్నాము. ఈరోజు ఏదైతే రథసప్తమి కార్యక్రమం ఉందో, రథసప్తమి అంటే ఆ రోజు భక్తులందరూ కూడా నిజరూప దర్శనం చేసుకునే కార్యక్రమం. ఆ నిజరూప దర్శనం ఏ భక్తులు కూడా, అంటే రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా డిసప్పాయింట్ అవ్వడం, పట్టణ ప్రజలు డిసప్పాయింట్ అవ్వడం, జిల్లా ప్రజలందరూ కూడా ఎవరు కూడా కనీసం గేట్ వరకు కూడా వెళ్ళలేకపోవడం, ఇదంతా కూడా వైఫల్యం. కాబట్టి దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి క్షమాపణ శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే రాష్ట్ర ప్రోగ్రాం పెట్టారు, అధికారికంగా రాష్ట్ర పండుగను పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి బేషరతుగా ప్రభుత్వం నుంచి క్షమాపణలు మేము ఆశిస్తున్నామని చెప్పేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం. మేము చూసాం, కలెక్టర్ గారి స్టేట్మెంట్ కూడా చూసాం. చాలా కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నారు. ఎవరో ఒత్తిడి చేస్తే, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తే అవి చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం నుంచి అరగంటలో ఎవరైనా భక్తులు హాయిగా వచ్చి అరగంటలో మీరు దర్శనం చేసుకుంటారు అని అంటే అదంతా ప్రజలు నమ్మి ఈరోజు తండోపతండాలుగా ప్రజలందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అందుకే ప్రత్యేకంగా మరొకసారి మేము గుర్తు చేస్తుంది ఏంటంటే, దానివల్ల 100కి 100% ప్రభుత్వమే బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. ఇకపోతే టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో టికెట్స్ అని అన్నారు 100, 300, 500. ఎస్, మంచిదే. రథసప్తమి అంటే సంవత్సరం ఒకసారి వచ్చేది. ఈ సంవత్సరం ఒకసారి వచ్చే రథసప్తమికి భక్తులందరూ కూడా సంవత్సరం నుంచి కూడా వెయిట్ చేస్తారు.
స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని, లేకపోతే వాళ్ళకి సంపద పెరుగుతుందని, లేకపోతే వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకో ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉంటే నిజరూప దర్శనం చూస్తే వాళ్ళందరికీ కూడా బాగుపడిపోతుందని ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ 100, 300, 500 టికెట్లు పెట్టారో ఎప్పుడు పెడతారా, ఎప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలా అని చెప్పేసి ఆ టికెట్ కానీ వాళ్ళకి దొరికితే అది ఒక అదృష్టం కింద భావించి వాళ్ళందరూ కూడా ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వస్తారు. అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి టికెట్ రూపంగా ఈ బైకం తీసుకొని కనీసం వాళ్ళకి వసతులు కల్పించుకుంటారు, కనీసం ఎటన్నారో డైరెక్షన్ చెప్పకుండా ఈరోజు అఫీషియల్గా తెల్లవారు 10:30, 11 గంటలకి ఈ టికెట్లన్నీ కూడా రద్దు చేస్తాం, డోనార్ పాస్లన్నీ రద్దు చేస్తాం, మరొక అరగంట చెప్తాం, మరొక 2 గంటలు చెప్తాం, 4 గంటలు చెప్తామని మరో 4 గంటలు కంప్లీట్ రద్దు. అంటే ఇది ఎంత చులకనగా ఉందంటే ఈరోజు ప్రజల ద్వారా ఒక నమ్మకాన్ని, ప్రజల ద్వారా ఒక భావోద్వేగాన్ని వాళ్ళందరితో కూడా ఆడుకున్నారని చెప్పేసి, ప్రభుత్వం ఆడుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే డోనార్ పాస్కి సంబంధించి ఒక డోనారు ₹1,00,000 పెట్టి అరసవిల్లోని ₹1,00,000 పెట్టి దేనికి పెడతారండి? ₹1,00,000 అంటే సంవత్సరంకి ఒకసారి ఒక దర్శనం చేసుకుందామని. అలాగే అరసవిల్లు వస్తే అంటే అరసవిల్లిలో ₹1,00,000 పెట్టాడంటే ఈ కోవిల్లో నాది కూడా కంట్రిబ్యూషన్ ఉందని చెప్పేసి డోనార్ అనుకునే సందర్భం. అందుకే కదా ₹1,00,000 డొనేషన్ చేస్తారు. కానీ ఈరోజు ఆ డోనార్కి కనీసం అంటే కనీసం గేట్ అంటే బస్గాడ్ సున్నాన్ జంక్షన్ బిల్లుకి కూడా ఆ ఎంట్రీ కూడా రాలేని పరిస్థితి డోనార్కి ఉన్నాయని చెప్పి, అంటే అలా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలిసి సందర్భం తెలియజేస్తాం. అలాగే ఫండ్ రైజింగ్ కమిటీ ఇప్పుడే ఈ వ్యాపారస్తులందరితో కూడా డబ్బులు కలెక్ట్ చేసే విధంగా ఈ వ్యాపారస్తులు ఎవరి మాట వింటారు, ఏ అధికారి చెప్తే వింటారు అంటే పలానా అధికారి చెప్తే ఈ వ్యాపారస్తులు భయపడి ఇస్తాడనే ఉద్దేశంతో ఒక కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఒక అంటే ఈ ఫండ్ రైజింగ్ కమిటీలో ఒక సభ్యుడు ఇలాగా వాళ్ళందరినీ పెట్టి భయభ్రాంతులు చేసి ఈరోజు మేము చెప్పాం. అలాగంటే రేపు మీరు వ్యాపారస్తులు అయితే ఎవరు చెప్పరు, మేము ఇచ్చామని చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకంటే ఒక వ్యాపారస్తులు కాబట్టి 3 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉంది కాబట్టి చెప్పరు. కానీ వాళ్ళందరికీ కూడా స్పీచ్ చేసేసి అంటే పిప్పులా చేసేసి వాళ్ళందరికీ కూడా చాలా వ్యాపారం చేస్తుంటే వాళ్ళందరి దగ్గర కలెక్షన్ చేసి ఫండ్ రైజింగ్ కమిటీ అని పెట్టి వాళ్ళందరితో డబ్బులు కలెక్షన్ చేసి ఇవన్నీ కూడా ఈ తమ్మనండి అదని ఇదని పెట్టే సందర్భం ఇది ఎంతవరకు సంబంధించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చదువుతున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే చాలా మనం గమనించాల్సిన విషయం, తమన్ గారి ప్రోగ్రాం, అతను పెద్ద సంగీత దర్శకుడు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్.